The news sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. మండుటెండలో ప్రజా దర్బార్. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తున్న ప్రభుత్వ విప్ యనమల దివ్య ఇవాళ మండుటెండను సైతం లెక్క చేయకుండా తుని మండలం లోవకొత్తూరులో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ను నిర్వహించారు. మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేని అబ్బాయి అధ్యక్షతన జరిగిన ప్రజా దర్బార్కు సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి ఎమ్మెల్యే యనమల దివ్య విచ్చేశారు. మేడం దృష్టిలో పెడితే సమస్య ఏదైనా ఇట్టే పరిష్కారం చూపుతారన్న నమ్మకం గూడు కట్టుకున్న లోవకొత్తూరు ప్రజలు వినతులతో ప్రజా దర్బార్కు వచ్చారు. ప్రతి అర్జీని నిశితంగా పరిశీలన చేసిన ఎమ్మెల్యే యనమల దివ్య చాలా సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపించారు. ప్రధాన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆమె ఆదేశించారు. వికలాంగుడి అభ్యర్థన మేరకు అక్కడికక్కడే ట్రైసైకిల్ మంజూరు చేశారు. అంతకుముందు ఇటీవల ప్రమాదవశత్తు మృతి చెందిన కుమ్మరిలోవ టీడీపీ కార్యకర్తకు 5 లక్షల ప్రమాద బీమా చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ధూలం మాణిక్యం, పరవాడ తాతబాబు, చోడిశెట్టి గణేష్, తమరాణ సత్యనారాయణ, తమరాణ వరలక్ష్మి, రామకృష్ణ, జక్కాన రామునాయుడు, పోతల రాంబాబు, సుర్ల బోడయ్య, మంతిన గంగాధర్, మంగళపూడి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. ఈ 2 సంవత్సరాల్లో కూడా మనం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకున్నాం. అటు పంచాయతీ శాఖ చూసుకుంటే ఈ ఊరికి రోడ్లు దాదాపు 75 లక్షల వరకు ఇవ్వడం జరిగింది. ఎన్ఆర్టీఎస్ ద్వారా 76 లక్షలు ఇవ్వడం జరిగింది. అందులో కూడా 6 రోడ్లు ఆల్రెడీ కంప్లీటెడ్, మిగతా రోడ్లు అన్ని కూడా ఇన్ ప్రాసెస్ ఉన్నాయి. 13 రోడ్లు మీ ఊరు మాకు ఇచ్చారు, 13 శాంక్షన్ చేశాము మేము. అందులో 6 రోడ్లు ఆల్రెడీ పడి ఉన్నాయి. కనపడుతున్నాయి అమ్మ రోడ్లు పడినట్టు. మీ అందరికి కూటమి ప్రభుత్వం వచ్చింది, రోడ్లు వచ్చినాయి అని తెలుస్తుందా మీకు? మీ అందరికి మీకు కూడా పడతాయమ్మా, మీ రోడ్ కూడా ఉంది. ఇంకొక 6 రోడ్లు కూడా మేము శాంక్షన్ ఇచ్చాము. కాబట్టి 76 లక్షలు అంటే మామూలు అమౌంట్ కాదు. మీ ఊరికి 76 లక్షలు ఇవ్వడం, దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవాలి. మీరు అర్థం చేసుకోవాలి. లోవకొత్తూరు గ్రామం అనేది నాకు ఎంత ఇంపార్టెంట్ మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అలాగే మన ఈ పెన్షన్ల పరంగా మీ ఊరికి వచ్చేసి ప్రతి నెల కూడా 25 లక్షలు ఇస్తున్నాం. మీ ఊర్లో పెన్షన్లు దీనిలో ప్రతి నెల 25 లక్షలు అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. మీ పెన్షన్దారులు ఎంతమంది? 580 మంది పెన్షన్దారులు. ఇవాళ గవర్నమెంట్ ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే మన పేదవాడు ఎక్కడ ఇబ్బంది పడకూడదు, మనం పేదవాడి చేయూతలో మనం కూడా ఉండాలి, అతని కష్టంలో మనం కూడా భాగం అవ్వాలి అని చెప్పేసి ఇవాళ పెన్షన్ కూడా రాగానే 1000 రూపాయలు పెంచి, అలాగే ఫస్ట్ నెలలో ఫస్ట్ ఒకవేళ ఆదివారం వచ్చినా పండుగ వచ్చినా ఏదైనా సెలవు వస్తే అంతకన్నా ముందే పంచిపెడుతుంది వాళ్ళ కూటమి ప్రభుత్వం. మనకి 1000 రూపాయలు పెంచి పెన్షన్ అందిస్తుంది. అలాగే మీకు ట్యాంక్ కూడా ఈ ఎంపీపీ ఫండ్స్ ద్వారా ట్యాంక్ కూడా వాటర్ ట్యాంక్ ఒక దగ్గర వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేస్తున్నాము. 4 లక్షలు పెట్టి ఒక వాటర్ ట్యాంక్ కట్టిస్తున్నాము. అలాగే వాళ్ళ ప్రజా దర్బార్ మూలంగా ఏదైతే మన కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి నెల ప్రతి వారం శుక్రవారం రోజు మన ఇది నిర్వహించాలి, ప్రజా దర్బార్ అనేది నిర్వహించమని మాకు ఏదైతే ఆర్డర్స్ ఉన్నాయో ప్రజల వద్దకే వాళ్ళని తీసుకెళ్ళాలి, వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే అక్కడక్కడే పరిష్కరించాలని మాకు ఆదేశాలు ఇవ్వతున్నాయో ఇవాళ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లతో సహా ఇవాళ ఇక్కడ మన లోవకొత్తూరు గ్రామంలో ప్రజా దర్బార్ అనేది నిర్వహించుకున్నాం. అలాగే ఇక్కడ సమస్యలు మాకు ఎక్కువ వచ్చినాయి. వాటర్ ట్యాంక్ ఇందాక చెప్పాను కదా, వాటర్ ట్యాంక్ ఒక దిక్కున మనం 4 లక్షలు పెట్టి ఆల్రెడీ కట్టిస్తున్నాము. ఇంకో దిక్కున మనకి వాటర్ ట్యాంక్ గొల్లపేట ఇంకా అలాగే కాపులపేటలో వాటర్ ట్యాంక్ కావాలని చెప్పారు. దీన్ని కూడా త్వరలో మనం టేకప్ చేసుకుంటాం ఈ పని కూడా. అలాగే శ్మశాన వాటికలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అక్కడ మన కాంపౌండ్ వాల్ కానీ అలాగే వాటర్ కానీ షెడ్ కానీ లేదని నాకు రిక్వెస్ట్ వచ్చింది. ఇది కూడా త్వరగతిన దీన్ని కూడా టేకప్ చేస్తాను. అలాగే మన మెయిన్ రోడ్ డ్రైన్స్ కూడా మీ నాయకులు మీ తరఫున మీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి నాకు మెయిన్ రోడ్ డ్రైన్స్ కూడా చెప్పారు. ఈ పని కూడా త్వరలో టేకప్ చేస్తాము. ఇప్పుడు మాకు ఎన్ఆర్జీఎస్ లో డ్రైన్స్ పెట్టే ఆప్షన్ రాలేదు. ఎన్ఆర్జీఎస్ లో కేవలం రోడ్స్ ఒకటే చేసుకోమని మాకు గవర్నమెంట్ ఆప్షన్ ఇచ్చింది కాబట్టి రోడ్స్ ఒకటే చేశారు ఇప్పుడు దాకా. నెక్స్ట్ టైం ఎన్ఆర్జీఎస్ లో డ్రైన్స్ కూడా రోడ్ కమ్ డ్రైన్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు డ్రైన్స్ కూడా బాగు చేస్తాం. కాబట్టి మీరు అందరూ ఒకటి గుర్తు పెట్టుకోవాలా, ఏ ప్రభుత్వం మనల్ని ఆదుకుంటుంది, ఏ ప్రభుత్వం మనల్ని భయప్రాంతులకు గురి చేస్తుంది అన్న డిఫరెన్స్ మీకు తెలియాలి.
ఇవాళ కూటమి ప్రభుత్వం రాగానే మీ యొక్క అభివృద్ధి సంక్షేమం పట్ల మీకు ఇవాళ ఎంత గవర్నమెంట్ అసలు శుక్రవారం రాత్రికి అయితే ఫైనాన్స్ మినిస్టర్ గారికి నిద్ర కూడా పట్టదు, అలా ఉంటుంది ఆయన పరిస్థితి. అంత పరిస్థితిలో కూడా మీ పేదలు ఎక్కడో కూడా ఇబ్బంది పడకూడదని చెప్పేసి వాళ్ళ టైంకి సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా చేపడుతుంది వాళ్ళ మన కూటమి ప్రభుత్వం. కాబట్టి కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం గురించి ఉంది, ప్రజల బాగు కోసం ఉంది. అలాగే ఇవాళ మన చేనేత కార్మికులకు కూడా ఇవాళ ఉచిత విద్యుత్ ఇవ్వడం కానివ్వండి, వాళ్ళకి 50 ఏళ్లకి పెన్షన్ ఇవ్వడం కానీ, ఇవాళ ఆ ప్రోగ్రామ్ కూడా ఏదైతే ఎన్నికల హామీలో ఇచ్చామో ఆ ప్రోగ్రామ్ కూడా ఇవాళ నుంచే స్టార్ట్ చేశాము. కాబట్టి ఒక్కొక్క హామీ కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నాము. ఈ కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఎక్కువగా వచ్చింది నాకు కొత్త పెన్షన్లు అవి వచ్చినాయి. ఈ కొత్త పెన్షన్లు కూడా మీకు ఎక్కడా చింతన లేదు. మాట ఇచ్చే ప్రభుత్వం, మాట మీద నిలబెట్టే ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం. కాబట్టి వచ్చిన 2 సంవత్సరాలకి ఇన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చాం. ముఖ్యంగా మహిళలకి ఉచిత బస్సు కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, ఇవన్నీ తీసుకొచ్చాం. కాబట్టి ఈ 2 సంవత్సరాలనే ఇంత చేసుకొచ్చాము. ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి ఈ 3 సంవత్సరాల్లో నెక్స్ట్ 3 సంవత్సరాల్లో తప్పకుండా మేము కొత్త పెన్షన్లు అనేది ఇస్తాము. అర్హుల ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు కానివ్వండి, ఇళ్ల పట్టాలు కానివ్వండి, ప్రతి ఒక్క అర్హుడికి ఈ మన సంక్షేమ కార్యక్రమం అనేది చెందుతుంది తప్పకుండా. ఇది నా మాటగా మీకు చెప్తున్నాను. అలాగే ఇంకా లోవకొత్తూరు గ్రామానికి వస్తే పక్కనే లోవతల్లి ఉంది. మొన్న మనం టెంపుల్ ఇందాక అబ్బాయి గారు చెప్పినట్టు టెంపుల్ శాంక్షన్ లో కూడా మీ ఊరికి ప్రత్యేకంగా మహాలక్ష్మి దేవాలయం మీ ఊరికి వస్తుంది. ఆ మహాలక్ష్మి అమ్మవారే మీ ఊరికి వస్తుంది. కాబట్టి ఈ లోవకొత్తూరు గ్రామానికి ఆ అమ్మవారి దయ ఉంది. అక్కడ అటువైపు లోవతల్లి, ఇటు మీ ఊర్లో మహాలక్ష్మి అమ్మవారు. కాబట్టి ఇవన్నీ కూడా నా హయాంలో మా అమ్మవారి దయ వల్ల నాకు ఎమ్మెల్యే పదవి ఇచ్చింది ఆ అమ్మవారు. మీ అందరికి సేవ చేయమని చెప్పి నాకు ఇచ్చింది. కాబట్టి నా హయాంలో నేను ఆ మహాలక్ష్మి తల్లి టెంపుల్ తీసుకొచ్చాను మీ అందరికి. నా హయాంలోనే అది కూడా పూర్తవుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇకపోతే మీరందరూ ఇంతే ఆదరణ, ఇంతే సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ చూపెడితే మీ ఊరిని మరింతగా అభివృద్ధి చెందించి మీ కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా నిలబెట్టే బాధ్యత నాది. 10 లక్షలు కూడా మన హయాంలోనే అది నిర్మిస్తున్నాం. 10 లక్షలు నూకాలమ్మ తల్లి, అటు మహాలక్ష్మి, ఇటు నూకాలమ్మ తల్లి, అటు లోవతల్లి, మొత్తం అంతా ఆడోళ్ళ పవర్ అంతా ఈ ఊర్లోనే ఉంది. చాలా సంతోషం. ఇంత మంచి కార్యక్రమాలు మీ అందరి దయ వల్ల నేను చేస్తున్నందుకు నాకు కూడా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. జై హింద్. ఈ గ్రామం మేడం గారు జరగడం, మీరందరూ కూడా మహిళలు, పెద్దవాళ్ళు, తమ్ముళ్ళు అందరూ కూడా ఆశీర్వదించి మంచి ఓట్లు వేయడం, మరి అలాగే మీరేసి ఇచ్చిన ఆశీస్సుల వల్ల మీరేసిన ఓట్ల వల్ల ఎమ్మెల్యేగా జరగడం, మరి ఈ రోజు మీ ఊరికి మీ ముందుకు వచ్చి ఈ సమస్యలు ఏమవుతాయి, ఇంకా ఈ గ్రామంలో సిమెంట్ రోడ్లు కానీ, రైళ్లు కానీ, హౌసింగ్లు కానీ, ఎవరికైనా పెన్షన్ రాకపోయినా కానీ, ఎవరికైనా హౌస్ సైట్స్ లేకపోయినా కానీ అప్లికేషన్ ద్వారా మీ అర్జీ ద్వారా పెట్టుకున్నట్లయితే మీ గ్రామంలో ఏ సమస్యలోనే చెప్పినట్లయితే ఎమ్మెల్యే గారు స్వయంగా మేడం గారే పరిశీలించి అవి వచ్చే గ్రాంట్లను బట్టి, వచ్చే పథకాలను బట్టి ఇంకా ఎవరైతే అర్హులు ఉన్నారో ఈ గ్రామంలో అందరికీ కూడా రావాలి, ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయాలి. ఇంకా సీసీ రోడ్లు కానీ, రైలు ప్రచారంగా కానీ, ఇంకా ఏదైనా రామాలయాలు, దేవాలయాలు శిథిలం అయిపోయి ఉన్నా సరే రామాలయాలకు కూడా, లేకపోతే శివాలయాలకు కానీ, కృష్ణాలయాలకు కానీ 5 సెంట్ల స్థలం ఉంటే 10 లక్షల రూపాయలు, అలాగే 8 సెంట్ల స్థలం ఉంటే 15 లక్షల రూపాయలు, అలాగే 12 సెంట్ల స్థలం ఉంటే 20 లక్షల రూపాయలు కూడా తిరుపతి దేవస్థానం ద్వారా దేవాలయాలు కూడా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు చరిత్రలో 40 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా నియోజకవర్గంలో మొన్న 3 మండలాలు కలిపి 52 దేవాలయాలకి శాంక్షన్ చేయించి 6,70,00,000 రూపాయలు తెచ్చారంటే ఈ 40 సంవత్సరాల చరిత్రలో ఏ ఎమ్మెల్యే గారు చేయని పని ఎవరో సివి గారు చేశారంటే మనందరం కూడా చాలా మెచ్చుకోదగ్గ విషయం అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ మీరు ఒక్కొక్కరు కాకుండా ఎవరికైతే ఏ సమస్య ఉందో గుర్తించి ఈ జనసేన వారు కానీ, బీజేపీ వారు కానీ, తెలుగుదేశం పార్టీ వారు కానీ ప్రతి ఒక్కరికి ఏ సమస్య అయితే ఉందో అర్హులై ఉండి ఎవరికైతే ఏ పథకం రాలేదో వారిని ఒక్కొక్కరు క్రమశిక్షణగా, అల్లరిగా కాకుండా క్రమశిక్షణగా కనిపిస్తే మేడం గారు ప్రతి పని పరిశీలిస్తారు, ప్రతి అప్లికేషన్ తీసుకుంటారు, తీసుకుని ఇక్కడే ఉండి మీ సమస్యలు కాబట్టి ఈ ప్రజల కార్యక్రమాన్ని మీరు సద్వినియోగపరుచుకుని
రెండు గుడులు రావు కదా, ఒకటే గుడి వచ్చి ఉంటది కదా మీకు. రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ అదే డిపార్ట్మెంట్ కానీ, ఏ గుడి అలాగే మండల ఎంపీఓ గారు కానీ, అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నారు. మీకు ఇచ్చిన ఫైల్ ఏది? చెప్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినట్టు లోపత్తూరు కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా పూర్తి చేసినటువంటి మా కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ ప్రజా దర్బార్లో ఇచ్చినటువంటి అర్జీలన్నింటినీ కూడా మా గౌరవ ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఈ సమస్యలన్నీ పరిష్కరించి అతి త్వరలోనే మనకి మంచి శుభవార్త చెప్పి, మనకు ఇంకా ఏమైనా కార్యక్రమాలు ఉంటే మన ఎమ్మెల్యే గారితో చెప్పి ఆ కార్యక్రమాలు చేయించుకోవడానికి కూడా మన నాయకులందరూ కృషి చేయవలసిందిగా కోరుచున్నాను.